ప్రభుత్వ వ్యతిరేకత ప్రారంభమైంది. 10 ఏళ్ల తర్వాత పాదయాత్ర చేసిన ఆ పాదయాత్రకు దానికి అనుగుణంగా అన్ని కలిసి వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అధికారంలోకి వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. సో చంద్రబాబు నాయుడు గారు కూడా పాదయాత్ర చేసినారు. సో వాళ్ళకి ఎప్పటికప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులను ఆ పరిస్థితులకు అనుకూలంగా చేయాల్సి వచ్చింది కూడా చేశారు. సో పాదయాత్రలు చేసినంత మాత్రాన అధికారంలోకి వస్తారనేది అది భ్రమ. ప్రభుత్వాలు ఫెయిల్యూర్ అయినప్పుడే ఈ పాదయాత్రలు సక్సెస్ అయితే తప్ప ప్రభుత్వాలు బ్రహ్మాండంగా నడుపుతున్నప్పుడు పాదయాత్రలు చేసినంత మాత్రాన వాళ్ళు ఇమ్మీడియట్ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. దేశంలో అంటే చాలా సంఘటన, అంటే నేను ఒక రాష్ట్రమే కాదు, చాలా రాష్ట్రాల్లో అవును ఎగ్జాక్ట్లీ మీరు చాలా రాష్ట్రాల్లో చూస్తే చాలా మంది నేతలు పాదయాత్ర చేసిన, కాకపోతే పార్టీ బలపడవచ్చు. నేనేమంటే మెరుగ్గా అవ్వచ్చు అధికారంలోకి రాకపోయినా. అంటే ఇప్పుడు కాబట్టి వేణుగోపాల్ గారు ఇప్పుడు మీరు చెప్తుంది పాయింట్ కేవలం ఒక పాదయాత్ర మాత్రం వర్కౌట్ కాదు. కానీ ఇక్కడ పాదయాత్ర విషయానికి వస్తే కూడా కేసీఆర్ మొత్తం సైలెంట్ గా ఉన్నారు. కేవలం ఒక కేటీఆర్ మాత్రమే పాదయాత్ర చేస్తుంటే ఇదేమైనా కేసీఆర్ భవిష్యత్ పైన సంకేతాలా? కొన్ని మాట్లాడకూడదని అనుకుంటున్నాను. మీరు అడుగుతున్న దానికి కొన్ని చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ పార్టీలో నలుగురు ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నారు. అందులో ముగ్గురు అంటే ఎవరు? ఆ కుటుంబంలోనే, మళ్ళీ బయటలోకి ఏమో అవకాశం ఉండదు కదా ఆ పార్టీలో. జనరల్ గా ఎవరికి వేరే వాళ్ళకి అవకాశం ఉంటుందా? నలుగురు అదే ఇప్పుడు ఉన్న కేసీఆర్ గారు మరి అప్పటి వరకు ఎట్లా పరిస్థితి ఏంది అనేది చూడాలి. ఆయన మంచి స్ట్రాంగ్ గా ఉంటే అట్లా ఆయన కావచ్చు. ఒకవేళ వాళ్ళు భవిష్యత్తులో ఏదైనా పార్టీకి అట్లే ఉండి లీడ్ చేస్తే ఓ 10 ఏళ్ల తర్వాత 15 తర్వాత పార్టీ బలంగా ఉంటే కావచ్చు, లేకపోవచ్చు. కానీ నేనేమంటే ఆ పార్టీలో ముఖ్యమంత్రులకు రేపు భవిష్యత్తులో ఎవరు కావాలి ఏం కావాలని వాళ్ళొక చర్చ వాళ్ళు పెట్టుకుంటున్నారు. కానీ ముందు అధికారంలోకి వస్తే కదా ఇదంతా. అధికారంలోకి వచ్చి ముందు పార్టీ అధ్యక్షుడు ఎవరు అనేది డిసైడ్ చేసుకోవాలి. ఆ పార్టీ అధ్యక్ష పదవి కేసీఆర్ గారి దగ్గర ఉంది. ఆ కేసీఆర్ గారి దగ్గర నుంచి ఆ పార్టీ అధ్యక్ష పదవి తీసుకోవాలంటే మరి వాళ్ళ అదే కుటుంబ సభ్యులు ముగ్గురు తీసుకోవాలి. వేరే వాళ్ళకైతే వేరే కులాలకో లేదు సామాజిక వర్గాలకో లేకుంటే ఇతరులకైతే అవకాశం అయితే లేదు కదా. చర్చ కూడా మనం కూడా మీడియా కూడా అట్లేం రాయట్లేదు కదా. లేకుంటే పలానా బీసీలకు లేకుంటే గౌడ సామాజిక వర్గానికో ముదిరాజ్ సామాజిక వర్గానికో లేకుంటే పలానా ఇంకో సామాజిక వర్గానికో పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వబోతున్నాను మనం ఏమైనా పేపర్లు రాయలేదు, జనరల్ గా మన జర్నలిస్టులు రాయలేదు, టీవీలలో కూడా మనం వేయట్లేదు. ఎందుకంటే అది మనకు తెలుసు వాళ్ళు ఇయ్యరని. అవునా కాదు? వాళ్ళు ఇయ్యరని తెలుసు. కాబట్టి ఇక పెద్ద చర్చ ఉంది. వాళ్ళ కుటుంబ పంచాయతీ. అది సమాజానికి ఏం సంబంధము? అది కుటుంబం పంచాయతీ. ఆ పార్టీ వ్యవహారం అంతా కూడా సమాజానికి ఏం సంబంధం? ఓకే, నేను ఏ మాటకి వరుసకు చెప్పాలి. ఇవాళ కాంగ్రెస్ లో కానీ బీజేపీలో కానీ పార్టీ అధ్యక్షులు కానీ ముఖ్యమంత్రులు కానీ వివిధ రకరకాలుగా ఉండడానికి అవకాశం ఉంది. బీజేపీలో అయినా ఇప్పుడు ఒకసారి ఒకరు ఉంటారు, ఒకసారి ఇంకొకరు ఉంటారు. కాంగ్రెస్ అయినా ఇంకోసారి ఇంకొకరు ఉంటారు. సో ఇది పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, బీజేపీ పరిస్థితి ఉంటుంది, నేషనల్ పార్టీస్. ఓకే అండి, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అట్లా లేదు. పాదయాత్రల మీద మీరు పెట్టినప్పుడు పాదయాత్రలో ఎవరైనా చేసుకోండి, ఏమున్నది. ఓకే అండి. నెక్స్ట్ ఇక కన్నె అరవింద్ గారు